ఇదిగో ఈ పాలు తాగు. షట్. నాన్నా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా పర్సనల్ డబ్బులు ముట్టుకోవద్దు అని? తాగడానికి నా డబ్బే కావాల్సి వచ్చిందా నీకు? ఎన్నిసార్లు చెప్పిన మాట వినవా? వయసుకు వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటావు నాన్న? నీ అలవాట్ల వల్లే ఇల్లులా నాశనం అయిపోతుంది. చూడు, ఇంకో వారం రోజుల్లో అసలు కట్టకపోతే ఈ ఇల్లు స్వాధీనం చేసుకుంటారట. బావే, ఇల్లు కాపాడుకుంటే కాపాడుకో, లేదంటే వదిలే. నేను నా ఫ్రెండ్స్తో కలిసి హాయిగా ఉంటా. నాకు మీరే అడ్డు. అక్క ప్లీజ్ ఏడవకు. అయినా నువ్వెందుకు ఇంత టెన్షన్ పడతావు? ఇక నుండి నేను కూడా ఉద్యోగం చేస్తాను. నువ్వు ఒక్కదానివి కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనక్క. నాకు నా భవిష్యత్తు కన్నా నీ భవిష్యత్తే ముఖ్యం. ఏదో ఒకటి చేసి నేను డబ్బు ఎలా అయినా సంపాదిస్తాను, ఈ ఇల్లు కాపాడుకుంటాను. నిన్ను లండన్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తాను. వడ్డీ డబ్బుల కోసం ఇంటి చుట్టూ తిరిగి తిరిగి నా చెప్పులు కూడా అరిగిపోతున్నాయి. ఇంట్లో ఎవరున్నారు? బయటికి రండి. లోపల ఎవరైనా ఉన్నారా లేదా? ఏంటమ్మా ఇది? మీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి నేను? సార్, అది ప్రతిసారి కూడా అది ఇది అని ఏదో కథ చెప్తూనే ఉంటారు. అసలు ఎలాగ తీర్చటం లేదు. కనీసం వడ్డీ అయినా కట్టాలి కదా. ఇది నా ఫైనల్ వార్నింగ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఇదిగో ఇంటి జప్తు కాగితాలు. సార్ ప్లీజ్, ఇంకో వారం రోజులు అడ్జస్ట్ చేసుకోండి. ఎలా అయినా మీ డబ్బు మొత్తం నేను కట్టేస్తాను. వారం రోజుల్లో డబ్బు మొత్తం కట్టేస్తావా? వడ్డీ కట్టకుండానే సంవత్సరం గడిపేశారు. ఈ వారంలో డబ్బు కట్టి తీరాల్సిందే. ఇంకో వారంలో గనక డబ్బు గనక ఇవ్వకపోతే మీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను. జాగ్రత్త. నేను నీకు చెప్పాను కదా మనకి మంచి జరుగుతుందని. త్వరగా రారా. ఎక్కడున్నావు? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? శ్రద్ధ, వాట్ ఇస్ దిస్? ఎడ్యుకేటెడ్ అయ్యుండి పబ్లిక్ ప్లేస్లో ఇలా సిగరెట్లు కాలుస్తున్నావేంటి? నాకెందుకు ఇది అస్సలు నచ్చడం లేదు. నీకెందుకు నచ్చాలి? ఇది నా ఇష్టం. నేను ఒక ఫ్రెండ్లా ఫీల్ అయ్యి చెప్పాను. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ రాకీ, తప్పుగా అనుకోకు. నా కష్టాన్ని మరిపించేది ఇదొక్కటే. నాకిప్పుడు డబ్బు చాలా అవసరం. ఈ డీల్ కనుక క్లియర్ అయితే ఈ సిగరెట్ వదిలేస్తాను, ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాను. ఏంటి? ఈ ఇంటి గేటు దాటి ఎవరైనా సరే లోపలికొస్తే ఈ సెక్యూరిటీ డివైస్ అలారం మోగుతుంది. అయిందా? మూసుకొని పక్కకు రా. ఏదో ట్రై చేసాం గురు. పెద్ద ట్రై చేస్తున్నాడు. బిగ్ బాస్, మేమందరం కలిసి పని అయితే మొదలు పెట్టాం. డబ్బు దొరికేలా చూడు. yes, నాకే కనిపించాలి. ప్లీజ్ కమ్ 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 ఫాస్ట్. ల్యాప్టాప్ ఇవ్వరా. ఫస్ట్ ఈ సీసీ కెమెరాల్ని డీయాక్టివేట్ చేయాలి.
అలాగే ఇందులో ఉన్న మన ఫుటేజ్ కూడా మొత్తం డిలీట్ చేయాలి. ఈ ఇంటి ఓనర్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఎవరైనా గేట్ దాటి లోపలికి వస్తే ఈ సైరన్ మోగడం మొదలు పెడుతుంది. అంతలోపల మన పని మనం ఫినిష్ చేసుకోవాలి. సైరన్ మోగడం మొదలు పెట్టిన తర్వాత ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా బయటకు వెళ్ళిపోవాలి. కమన్ శ్రద్ధ, పెట్రోల్, డూ ఇట్ ఫాస్ట్. ఓకే. ఓకే గురు. త్వరగా రా. ఫారెన్ సరుకు. ఛా! ఆంటీ కాదు, నైటీ. షర్టుకి నైటీకి ఉన్న తేడా ఏంటో తెలుసుకోవాలని చిన్న పంచెలు ఒకటే ఆశ. నైస్గా ఉంది, చెయ్యేస్తే జారిపోతుంది. ఆ సినిమాలో ఆంటీ నైట్ టైం నైటీలో వచ్చాక అంకుల్ ఎందుకు అదోలైపోతాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఛా! ఏమైంది? శ్రద్ధ, ఇల్లు ఇదే కదా, ఎక్కడ వెతికినా డబ్బు కనపడడం లేదు. 100% ఇదే ఇల్లు. ఆ రోజు ఆ వ్యాన్ ఇదే ఇంటికి వచ్చింది, నేను చూశాను. జాగ్రత్తగా వెతుకుతాను రా. కమ్. Run fast! Sudha, come on! Petrol! త్వరగా రండి. Run fast! Come on! ఏయ్! Right! Good! శ్రద్ధ, మీరిద్దరు వెళ్ళి కార్లో కూర్చోండి. నేను వాళ్ళకి నా ఫోన్ నంబరు, అడ్రస్, డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి వస్తాను. ఓకే. ఏయ్! ఏయ్! జానీ! Yeah.
ఇద్దరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనం ఇంట్లో ఉన్నంత వరకు ఎంత సైలెంట్గా ఉంటే అంత సేఫ్గా ఉంటుంది మనకి. బీ కేర్ఫుల్. వెయిట్ 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 వెయిట్, షూస్ ఇప్పేరా. రండి. రే పెట్రోల్, జేమ్స్ రూమ్ ఎక్కడుందో కనుక్కొని మొత్తం మందిని గాల్లో వదిలి వాడిని అన్కాన్షియస్ చేయాలి. అలాగే. అరవకురా. వెళ్ళు, వెళ్ళరా. గురు, రేయ్ గురు, నువ్వు చెప్పినట్టు చేశాను గురు. 6 గంటల దాకా లేవడు. రే రే, ఎందుకురా అరుస్తున్నావు? నువ్వు చెప్పినట్టు చేశాను గురు. 6 గంటల వరకు లేవడు. ఓకేనా? పని చేయడానికి కాస్త టైం పడుతుందిరా.